క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 28వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము నుండి తీసుకొనబడినది. రెండవ పట్టణము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక నుండి మరియు సువిశేషము మార్కు సువార్త నుండి గ్రహించబడినది. సొలొమోను రాజు విజ్ఞానమును ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించారు. వారికి దేవుడు జ్ఞానమును బహుమానముగా ఇచ్చారు. జ్ఞానము పవిత్రాత్మ యొక్క వరము. జ్ఞానము అనగా అంతటినీ దేవుని దృష్టితో చూడటము. సొలొమోను రాజు, నేను ఆరోగ్యము కంటే సౌందర్యము కంటే జ్ఞానమును ఎక్కువగా కోరుకొంటిని. దాని కాంతి ఏనాడు తరిగిపోదు. కనుక వెలుతురు కంటే కూడా దానిని అధికముగా అభిలషించితిని. జ్ఞానము నా చెంతకు వచ్చినప్పుడు సమస్త వస్తువులను కూడా తీసుకొని వచ్చెను. చేతులతో కూడా అధిక సంపదను కూడా తెచ్చెను అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మనకు పవిత్రాత్మ వరమైన జ్ఞానము ఎంతో అవసరము. జ్ఞాన వరము కోసము ప్రతిరోజు మనము ప్రార్థన చేయాలి. సువార్తలో ధనవంతుడైన యువకుడు యేసు ప్రభువును వెంబడించుటకు వచ్చారు. అతడు మంచివాడు. అయితే వానితో యేసు ప్రభు, నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము, పరలోకమందు నీకు ధనము చేకూరును అని చెప్పాడు. అతడు అధిక సంపద గల వాడగుట చేత ఎంతో బాధపడి ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయారు. సంపదకు ఆ యువకుడు ప్రాముఖ్యతను ఇచ్చారు. నిత్య జీవితాన్ని పొందలేకపోయారు. మన జీవితంలో దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వాలి అని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అనేక సార్లు వస్తువులకు, ధనమునకు, వ్యక్తులకు ప్రాముఖ్యతనిస్తూ లాభదాయకంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. నిత్య జీవితాన్ని పొందుటకు, జ్ఞానమును పొందుటకు మన జీవితంలో దేవునికి ముఖ్యమైనటువంటి స్థానాన్ని మనము ఇవ్వాలి. సంపదతో దేవుని రాజ్యములో చేరటం చాలా కష్టమైనటువంటిది. యేసుక్రీస్తు ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరమని చెబుతూ ఉన్నారు. యేసును సమస్తమును త్యజించి వెంబడించే వారికి లోకములో ప్రతిఫలము, పరలోకములో శాశ్వత జీవము కలుగునని ప్రభువు అభయమిస్తూ ఉన్నారు. క్రీస్తును అనుసరించుట ద్వారా మనకు దైవ జ్ఞానము కలుగుతుంది. ఈనాటి రెండవ పట్టణములో జ్ఞానము ఏ విధంగా పొందవచ్చునని తెలియపరుస్తూ ఉన్నది. దైవ వాక్కు ద్వారా మనకు జ్ఞానము కలుగుతుంది. హెబ్రీయులకు వ్రాసిన లేఖలో 4వ అధ్యాయము 12వ వచనములో దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. అది కత్తి రెండంచుల కంటే పదునైనది. మానవుల హృదయములో అందరి ఆశలను, ఆలోచనలను అది విచక్షింప చేయగలదు. క్రీస్తు ప్రభువే దేవుని యొక్క వాక్కు. బైబిల్ గ్రంథాన్ని పఠిస్తూ
ధ్యానిస్తూ అనుసరిస్తూ ప్రార్థనా జీవితమును జీవిస్తూ దైవ జ్ఞానమును పొందటానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించుదురుగాక. ఆమేన్.